50 రోజుల రేవంత్ రెడ్డి పాలన బీఆర్ఎస్ లాగే ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలని ఫైర్ అయ్యారు. గ్యారంటీలు ఉచితాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దినోత్సవ సందర్భంగా తెలంగాణలో కూడా మనం ఇవాళ ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలన ఏ రకంగా స్వస్తి పలికారో, కానీ దురదృష్టం ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదే రకంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఏమాత్రం కూడా తేడా లేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలను నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూని చేస్తాం. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండే మనము బీజేపీ కార్యకర్తలుగా మోదీ గారి యొక్క కళను సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మీరు మోదీ గారి అండగా ఉండడానికి తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ తరహా అభివృద్ధి, అవినీతి రహిత పాలన, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. మోదీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అది మోడీ గ్యారంటీ.